మార్నింగ్ ఎవ్రీవన్. సో టుడే ఏమేమి వర్క్ చేస్తాను, ఎక్కడికి వెళ్తాను అవన్నీ వీలైతే మీకు చూపిస్తాను. బికాజ్ చాలా వర్క్స్ ఉన్నాయి, ఎప్పటి నుంచో పెండింగ్ పడుతూ ఉంది. ఈరోజు కంప్లీట్ చేయాలనుకుంటున్నా. సో ఈలోపు నేను చేయాల్సిన పని ఏంటో మీకు తెలుసు కదా. మార్నింగ్ లేచిన టీ పడుకోవాలి, అప్పుడే మన పొర పని చేస్తుంది. మా అమ్మ చాలా బిజీగా ఉంది, పూజ చేసుకోవాలి కదా, రెడీ అవుతుంది. సో టీ తాగుతూ ఇప్పుడు మీ అందరికీ కామెంట్స్కి రిప్లై ఇవ్వాలి. చాలా కామెంట్స్ ఉన్నాయి రిప్లై ఇవ్వడానికి. ఇప్పుడు కూర్చొని ఒక అరగంటలో మొత్తం అందరికీ రిప్లై ఇస్తాను. నెక్స్ట్ క్లాస్కి వెళ్ళాలి, టైం అవుతుంది. అక్క కదా నానా, నో పూరి నో తమ్ముడు కదా, దా వచ్చేసి గుడ్ గర్ల్ కదా నువ్వు, దా 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 బంగారు తల్లి. తీసుకోండి తీసుకోండి తీసుకోండి. ఏం చేస్తున్నా పూర్విక? చుంబాగా వెళ్తున్నా, టైం అవుతుంది. సాంగ్స్ లో ఆడిస్తున్నాడు నాన్న. బాబు దాచి పెట్టుకుంది కదా, ఆటలో పడిపోయింది. మీకు తెలుసు కదా, ఇది ఏబీసీ జ్యూస్ అని కంపల్సరీ డైలీ తాగుతాను. క్లాస్కి వెళ్ళేటప్పుడు, షూటింగ్కి వెళ్ళేటప్పుడు, ఇంట్లో ఉన్నప్పుడు కంపల్సరీ కావాలి. మీరు కూడా తాగంటే మీకు బిఫోర్ వీడియోలో కూడా నేను చెప్పాను ఈ జ్యూస్ చాలా మంచిదని. వర్కౌట్స్ చాలా ఇంపార్టెంట్ నాకు. ఎలాంటి సిచ్యువేషన్లో కూడా నేను వర్కౌట్స్ అనే మానను, కంటిన్యూ చేస్తాను ఉంటాను. ఒకవేళ ఏమైనా హెల్త్ బాగోకపోతే స్టాప్ చేస్తాను, కానీ అదర్వైజ్ నేను కంటిన్యూ చేస్తాను వర్కౌట్స్ అనేవి. మీరు కూడా చేయండి, మంచిది. నానా అది పట్టుకోవడానికి ట్రై చేస్తున్నాడు నానా. అమ్మా అమ్మా టిఫిన్ ఏంటి? ఇడ్లీ మా ఇడ్లీయా? ఇడ్లీ వేసాను. మా ఇంట్లో ఈరోజు ఇడ్లీ. టిఫిన్ బ్రేక్ఫాస్ట్. సో ఈరోజు సాటర్డే కదా, సాటర్డే రోజు నేను నాన్ వెజ్ తిన్నాను అనమాట. అందుకని చెప్పి ఎగ్స్ తిన్నాను. మా అమ్మ ఇడ్లీ చేసింది కదా, ఇడ్లీ తినేస్తా ఈరోజు. అయితే క్లాస్ నుంచి వచ్చాను, చాలా ఆకలి అవుతుంది. ఎందుకంటే ఎగిరెగిరి ఉంటాం కదా, చాలా టైర్డ్ అయిపోయి ఉంటాము. సో తర్వాత ఫ్రెష్ అప్ అవుతాను నేనైతే. ఇడ్లీ తిని పూర్వి అని పడుకొని నానా, వద్దొద్దు పాపం నాన్లు. వాడిని అస్సలు కనీసము ఒక గంట కూడా పడుకొని ఇవ్వట్లేదు పాపం నాన్న. పూర్వి గోవా డ్రెస్ వేసుకుంది, వాళ్ళ నాన్న గోవా నుంచి తీసుకొచ్చిన డ్రెస్ వేసుకుంది. నాన్న నీ ఫుల్ డ్రెస్ చూపించు. అసలు దాన్ని కనీసం ఒక గంట కూడా పడుకొని ఇవ్వట్లేదు పాపం. అది దీనికి భయపడిపోయి సోఫాల కింద, బెడ్రూమ్ కింద, లేకపోతే ఆ చైర్ల కింద వెళ్ళి పడుకుంటుంది పాపం.
మా అమ్మ వంట చేస్తుంది. ఈరోజు సాటర్డే అని చెప్పాను కదా. సాటర్డే అంటే మళ్ళీ మీరు ఈ వీడియో టెలికాస్ట్ అయ్యాక అక్క ఈరోజు సాటర్డే కాదు అంటారేమో. వీడియోస్ అనేవి డిపెండ్స్ డేట్ బట్టి మేము అప్లోడ్ చేయము. ఎప్పుడుంటే అప్పుడు పెట్టేస్తాము. ఏ రోజు ఇది అప్లోడ్ చేస్తానో నాకు తెలీదు. మా అమ్మ ఈరోజు స్పెషల్ కర్రీ అన్నమాట. ఎందుకు స్పెషల్ అన్నాను అంటే ఏంటి చెప్పమా? పాలకూర అంటే మిల్క్ కర్రీ అన్నమాట. మనకి ఎప్పుడన్నా ఇంట్లో వెజిటేబుల్స్ లేనప్పుడు బయటికి వెళ్ళి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు అంటే మనకి టైం కుదరలేనప్పుడు కనుక మన ఇంట్లో కొన్ని మిల్క్ ఉంటే మిల్క్తో ఒక కర్రీ చేసుకోవచ్చు. అది ఇప్పుడు మా అమ్మ చూపిస్తుంది. మా అమ్మ చాలా అంటే చాలా బాగా చేస్తుంది. ఫస్ట్ అయితే ఆయిల్ వేస్తుంది. కొంచెము ఈజీ ప్రాసెస్లో చెప్పేస్తాను. చాలా అంటే చాలా తొందరగా అయిపోతుంది కర్రీ అనేది. సో తొందరగా చెప్పేస్తాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి కదా. సో ఆనియన్ ఇట్లా కట్ చేసుకోవాలి. చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి ఆనియన్స్ అనేవి. ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు మా అమ్మ ఆనియన్స్ వేసేస్తుంది. ఆనియన్ ఏమంటారు బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. సో వేయించిన తర్వాత ఏం చేయాలమ్మా? బాగా వేగాలంటే కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సో ఆనియన్స్ తొందరగా వేగాలి అంటే కొంచెం సాల్ట్ వేసుకోవాలంట. సో ఇంతకుముందు కూడా నేను చెప్పాను కదా. ఏం చేస్తున్నావు చెప్పు నువ్వు? రాక్షసి ఏంటవి? పాలు. ఉల్లిపోతే సరే పట్టుకో. అమ్మా ఆనియన్స్ ఫ్రై అయినాయా? నెక్స్ట్ ఏంటి? కారం. నెక్స్ట్ కారం వేయాలి. ఎంత వేయాలి? 2 స్పూన్లు. 2 స్పూన్ల కారం వేయాలి. అంటే మీరు కారం తినే దాన్ని బట్టి అన్నమాట. నెక్స్ట్ కొంచెం పసుపు. సో అది వేసిన తర్వాత కలిపెట్టాలి. అవి వేగిన తర్వాత పాలు వేయాలంట. పాలు పచ్చివేనా? పచ్చిపాలు వేసుకోవాలి. పాలకి ఇవి పచ్చిపాలే అండి. ఇవి వేసుకోవాలి. చాలా ఈజీగా అయిపోతుంది కర్రీ అనేది. ఓన్లీ ఆనియన్స్, పాలు, కారం, సాల్ట్, పసుపు ఈ 5 ఐటమ్స్ దీనికి అవసరం. వాటర్ పోయకూడదు మళ్ళీ. ఒక 10 నిమిషాలు అయిపోయాక ఉడిపోతుంది. ఒక 10 మినిట్స్ అయ్యాక ఎప్పుడన్నా మా పాపకి షూటింగ్ లేట్గా నేను లేట్ అవుతే ఇలాగే కర్రీ చేసి ఈజీగా అయిపోతే 10 నిమిషాల్లో ఇలా పాలు కర్రీ చేసి పెట్టేస్తాను. సో చూసారు కదా పాలు వేసేసారు. ఒక 5 మినిట్స్ పడుతుందమ్మా. 10 నిమిషాలు. ఒక 5 to 10 మినిట్స్ లో కర్రీ అయిపోతుంది. ఇంక వాటర్ వేయొద్దండి. ఆనియన్స్ వేయించిన తర్వాత పసుపు కారం వేసుకోవాలి. వేసిన తర్వాత ఒక సెకండ్ కలిపెట్టి అందులో పాలు వేయాలి. పాలు వచ్చి పచ్చి పాలు. మళ్ళా ఏమంటారు మరగబెట్టిన పాలు కాదు, పచ్చి పాలు వేసి ఒక 10 మినిట్స్ వదిలేయాలి కలిపేసి. మీకు కర్రీ అనేది రెడీ అయిపోతుంది. చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్. మా అమ్మ ఎప్పుడన్నా నాకు ఇంట్లో వెజిటేబుల్స్ లేనప్పుడు వండి పెట్టేస్తుంది అన్నమాట. తొందరగా అయిపోద్ది. అంతేనా? డాన్ కర్రీ ఇలా వస్తుంది. ఇక్కడ చూస్తే కనిపిస్తుంది. ఫైనల్ గా కొత్తిమీర వేయాలా? కొత్తిమీర వేసేయాలి. చూడడానికి చాలా యమ్మీగా ఉంది. తొందరగా అయిపోతుంది. పెద్ద టైం కూడా పట్టదు.
అంటే ఈరోజు నాన్ వెజ్ తినను, దానికోసమే ఈ పాలు కర్రీ అన్నమాట. అందుకే సాటర్డే అని చెప్పాను. ఎవ్రీ థర్స్డే సాటర్డే వీక్లీలో 2 times నాన్ వెజ్ తినను. అయిపోయింది, కట్టేస్తున్నాను. బాగా తీసుకుంటాను. ఏమన్నా ఆయిల్ ఎక్కువైనట్టుంది. ఆయిల్ ఎలా ఉండాలి? ఆయిల్ అలానే ఉండాలా? మా అమ్మ చేసిన పాలు కర్రీ రెడీ అయిపోయింది. చాలా టేస్ట్ ఉంటుంది. సీరియస్లీ ట్రై చేయండి, చాలా ఈజీగా అయిపోతుంది, టైం కూడా ఎక్కువ పట్టదు. ఎప్పుడైనా వెజిటేబుల్స్ లేనప్పుడు ఇంట్లో ఇలా ట్రై చేయండి. సో కర్రీ రెడీ అయిపోయింది. నాకైతే చాలా టెంప్టింగ్గా ఉంది. కొంచెం ఆయిల్ ఎక్కువైంది. బ్రౌన్ రైస్, పాలు కర్రీ. పచ్చిమిర్చి కాదు, అది కొత్తిమీర. గుడ్ గర్ల్ కదా, తినాల, బంగారు తల్లి కదా, అమ్మ పెట్టినట్టు తినాలి. ఓకేనా? అప్పుడప్పుడు ప్రేమ చూపిస్తుంది, అప్పుడప్పుడు. అంతేనా? ఎలా ఉంది? బాగుందంట. సూపర్ ఉందా? సరే తెస్తుందా, తెస్తా. లంచ్ కంప్లీట్ అయిపోయింది కదా. సో ఏ డే ఇన్ మై లైఫ్ లో ఏమేం చేస్తాను అని మీకు చూపిస్తాను అన్నాను కదా. ఇప్పుడైతే ఇన్నర్బిట్ మాల్కి వెళ్తున్నాను, ఎందుకంటే అక్కడ నాకు కొన్ని పర్ఫ్యూమ్స్ కావాలి. అవి మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది, అది కూడా నేను చూపిస్తాను. ఐ థింక్ ఆ స్టోర్ వచ్చి చుంబక, అది నాకు కన్ఫ్యూజ్ అన్నమాట. అక్కడికి వెళ్ళి నేను క్లారిఫై చేసుకుంటాను. బాయ్, లవ్ యూ. నాన్న నువ్వు ఎక్కడికి పో బాహు. యాక్చువల్లీ లేడీస్ కి షాపింగ్ అంటే చాలా పిచ్చి కదా. నాలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. ఎప్పటి నుంచో పోస్ట్ పోన్ అవుతుంది వర్క్. తెచ్చుకుందాం అంటే అవ్వట్లేదు. ఫైనల్లీ ఈ రోజు కుదిరింది, వెళ్ళాలి. ఒకసారి ఏంటంటే ఒకవేళ వాళ్ళు పర్మిషన్ ఇస్తే నేను చూపిస్తాను ఆ షాప్, లేకపోతే లేదు. ఒకవేళ పర్మిషన్ ఇవ్వలేదంటే కనుక నేను ఇంటికి వచ్చినాక నేను ఏం కొన్నానో అవి చూపిస్తాను. ఓకేనా? డ్రైవింగ్ లో ఉన్నప్పుడు ఎక్కువ మాట్లాడకూడదు కదా. చెప్పాను కదా స్టోర్ ఏంటని. ఇది చుంబక్ స్టోర్. కన్ఫ్యూజ్ యాక్చువల్లీ చుంబక్ కదా. సో చుంబక్ స్టోర్ అన్నమాట. సో ఇది వుడ్లాండ్ బ్రీజ్ అని నేను రెగ్యులర్ గా యూజ్ చేస్తాను. సో ఇది మీరు లైక్ హ్యాండ్ బ్యాగ్ లో కూడా క్యారీ చేయొచ్చు. చాలా చిన్నగా ఉంటుంది బాటిల్. కెన్ ఐ ఓపెన్? ఇందులో ఫ్లేవర్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ ఫ్లేవర్స్ అన్నమాట. మీకు ఏ ఫ్లేవర్ కలితే ఫ్లేవర్ ఉంటుంది. చాలా బాగుంటాయి ఇవన్నీ. ఎస్, సో ఈ సైజ్ వస్తుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. నేను యాక్చువల్లీ రెగ్యులర్ కస్టమర్ అన్నమాట. నాకు ఎప్పుడైనా స్టాక్ లేకపోతే వాళ్ళకి చెప్తే వాళ్ళు నాకు కాల్ చేస్తారు. 2 days బ్యాక్ నాకు కాల్ చేశారు, మేడం స్టాక్ వచ్చింది రండి అంటే. ఇప్పుడు వీలు కుదిరింది నాకు. వుడ్లాండ్ బ్రీజ్ ఎస్. నేనైతే ఇది తీసుకున్నా 5 కదా.
No, no, 4 small, 1 big. 4 స్మాలా? ఓకే. 4 small, 1 big. నేనే మాధురెడ్డి. ఇంకొకటి ఇది ఇక్కడ 3 ఉన్నాయి. లేదు, ఇది ఓపెన్ శాంపిల్ పీస్. ఇవన్నీ నేను తీసుకున్నా. ఎంత ఈచ్ వన్? Small 395, big 1495. సో దీని ప్రైస్ వచ్చి 395 రూపీస్, అరౌండ్ 401 రూపీ తక్కువ. ఇది 1495 అన్నమాట. చాలా బాగుంటుంది స్మెల్ అయితే, ఎప్పటి నుంచో యూజ్ చేస్తున్నాను. ఇందులో సోప్స్ కూడా ఉంటాయి కదా, ఉన్నాయా? సోప్స్ రావట్లేదు, బట్ ఇవి చాలా బాగుంటాయి. పెడిక్యూర్ సో పెడిక్యూర్ చేయించుకోవడానికి వచ్చా. ఇది సెలబ్రిటీ సెలూన్ మణికొండలో ఉంది. యాక్చువల్గా నేను ఇక్కడికి రెగ్యులర్గా వస్తాను. యాక్చువల్గా ఇక్కడ బాంబ్ పెడిక్యూర్ ఫేమస్ అన్నమాట. మనకి ఏమన్నా క్రాక్స్ ఉంటాయి కదా చాలా మందికి, అందులోనే ఇది వింటర్ సీజన్ అంటే ఎక్కువ కాలు పగుళ్ళు ఎక్కువ ఉంటాయి. అలాంటి వాళ్ళకి పెడిక్యూర్ బాగా యూస్ అవుతుంది. నేను ఎప్పుడు వచ్చి ఇదే చేయించుకుంటాను, క్రాక్స్ ఉన్నా లేకపోయినా. సో ఇందులో మసాజ్ అన్నీ ఉంటాయి కదా అని చెప్పి కొంచెం రిలాక్స్ అవుతామని చెప్పి బాంబ్ పెడిక్యూర్ చేపిస్తా. బట్ ఈసారి వెరైటీ ఏదో పెడిక్యూర్ చేస్తారు. ఏం చేస్తావు? పెడిక్యూర్ పేరు చెప్పు. బాంబ్ పెడిక్యూరేనా? ఓకే. సో బాంబ్ పెడిక్యూరే చేశాడంట. ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఇప్పుడు హెల్త్ అండ్ గ్లోకి వెళ్ళాలి. ఒకవేళ చెప్పాను కదా వాళ్ళు పర్మిషన్ ఇస్తే చూపిస్తాను వీడియోలో అని చెప్పి అక్కడికి వెళ్తాను. అక్కడ వర్క్ అయిపోయాక ఇంక డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోతాను. ఎందుకంటే ఇప్పటికే చాలా అంటే చాలా లేట్ అయిపోయింది. నా డే అంత ఇక్కడే కంప్లీట్ అయిపోయింది. చలో అక్కడ ఏమన్నా ఉంటే చూపిస్తా. చెప్పాను కదా వాళ్ళు పర్మిషన్ ఇవ్వరు, ఇస్తే చూపిస్తానని చెప్పి. నో పర్మిషన్ అంట. నేనైతే కొన్ని తీసుకున్నాను, అవేంటో చూపిస్తాను. ఇది వచ్చి స్క్రబ్ అన్నమాట. ఏమన్నా సోప్స్ యూజ్ చేయకుండా ఇలాంటి స్క్రబ్ యూజ్ చేయండి, చాలా బాగుంటుంది. స్కిన్ కాటేజ్, ఇది ఆరెంజ్ ఫ్లేవర్ది. నెయిల్ పాలిష్ పిచ్చిదాన్ని కదా, ఒక నెయిల్ పాలిష్ తెచ్చుకున్న. ఈ షేడ్ ఒకటి. అండ్ ఇదొక షేడ్ తీసుకున్నా. ఒకవేళ కనుక నేను వేసుకున్న లిప్స్టిక్ మీకు నచ్చింది అనుకుంటే డెఫినెట్ గా అడుగుతారని నాకు తెలుసు. ఆ షేడ్ కూడా నేను చెప్తాను. ఇది చాంబర్, ఇది బ్రాండ్ వచ్చి. దీని మోడల్ నెంబర్ వచ్చి 485. చాలా బాగుంది. యాక్చువల్గా లిక్విడ్ లిప్స్టికే కానీ లైక్ మ్యాట్ ఫినిష్ ఉంది. చాలా అంటే చాలా బాగుంది. వీలైతే మీరు కూడా తీసుకోండి. చాంబర్ ఇది బ్రాండ్ వచ్చి. అండ్ ఇంకొక 2 షేడ్స్ తీసుకున్నా. సో నెక్స్ట్ ఇది ఏమంటారు, నేను తర్వాత ఓపెన్ చేసి చూపిస్తాను ఈ షేడ్స్ ఏంటనేది.
సో ఇది నా షాపింగ్ ఈరోజు ఏ డే ఇన్ మై లైఫ్ లో నా డే ఇట్లా చేశాను. ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోవాలి. ఇంటికి వెళ్ళిన తర్వాత నేను ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ అగైన్ జుంబాకి వెళ్ళాలి. ఎందుకంటే షూట్ లేకపోతే నేను 2 times వెళ్తాను వర్కౌట్స్ కి. జుంబాకి వెళ్ళాలి, టైం అయిపోతుంది. ఎస్, ఆల్రెడీ టైం ఎంత 5 అయిపోయింది. నాకు క్లాస్ స్టార్ట్ అయ్యే టైం అయిపోయింది కాబట్టి నేనైతే ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతాను. బాయ్ బాయ్. ఇంటికి వచ్చేసా. టైం ఎంత 5 అయిపోయింది. ఏది పూరి పడుకుందా? మా రాక్షస్ పడుకుందంట, అందుకే ఇల్లు ఇంత సైలెంట్ గా ఉంది. సో ఇది చెప్పడం మర్చిపోయింది, బాత్ స్క్రబ్, మళ్ళా ఫేస్ స్క్రబ్ అనుకుంటా. బాత్ స్క్రబ్ మళ్ళీ చెప్తున్నా. సరే, నేను ఫ్రెష్ అయిపోయి వస్తే నాకు జుంబాకి టైం అవుతుందని చెప్పాను కదా. అమ్మా, రెడీ అయిపోయినా, టైం అయిపోతుంది. రే బాబు, రే, వీడు ఎప్పుడు పడుకొని ఉంటాడు ఇక్కడ. నానా, బాహు, ఏ బాయ్ బాహు. మా మేడం ఫుల్ డీప్ స్లీప్ లో ఉంది. సరే అయితే బాయ్. లేవలేదా పూర్వి ఇంకా? లేచావా? అవునా? సరే, పడిపోతాడు. స్లో నీ ఫ్రెష్ అప్ అయి వస్తా. సరేనా? ఓకే. నా డిన్నర్ నేనే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఈరోజు అయితే ఓట్స్ చేస్తున్నాను. లాస్ట్ టైం కూడా ఎవరు అడిగారు కదా ఓట్స్ ఎలా చేస్తారు ఏంటని చెప్పి. ఇలా వాటర్ హీట్ చేసుకోవాలి. ఫస్ట్ వాటర్ హీట్ చేసుకున్న తర్వాత ఇందులో పచ్చిమిర్చి వేసుకోవాలి. 2 3 వేసుకోండి. తర్వాత కొంచెం సాల్ట్ వేయండి. ఓట్స్ ఏంటని అడుగుతారు కదా, ఇవి ఓట్స్ అంటే. యాక్చువల్గా పచ్చిమిర్చి ఎందుకు వేసానంటే మరీ ప్లెయిన్ ఓట్స్ తినడానికి ఇష్టపడారు కదా, అందుకని చెప్పి నేను కొంచెం స్పైసీగా ఉండాలని చెప్పి పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. రెడీ అయిన తర్వాత చూపిస్తాను ఎలా ఉందో ఏంటనేది. ఇలా ఓట్స్ తీసుకోండి డైలీ, చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఓట్స్ రెడీ అయిపోయింది కదా, ఇలా ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా చేయాలి ఏంటో కూడా మీకు చూపించాను కదా. చాలా ఎలాగో నైట్ టైం కొంచెం లైట్ ఫుడ్ తీసుకోవాలి, అలాంటప్పుడు ఇలాంటి ఓట్స్ తీసుకోవడం చాలా మంచిది. ఇంకోటి ఏంటంటే ఇంట్లో ఏదైనా వెజిటేబుల్స్ యాడ్ చేసుకోండి. క్యారెట్, బీట్రూట్ ఉంటుంది కదా, యాడ్ చేసుకోండి, ఇంకా మంచి టేస్ట్ ఉంటుంది. ఎలానో మనం ఎసరు పెట్టుకుంటాం కదా, ఆ టైంలో వెజిటేబుల్స్ చిన్న ముక్కలు కట్ చేసి అందులో వేసేస్తే ఆల్మోస్ట్ చాలా వరకు అందులో కుక్ అయిపోతాయి. అండ్ ఇంకోటి, వీలైతే చికెన్ కూడా వేసుకోండి. ఎలానో చికెన్ చేసుకుంటాం కదా ఒక్కొక్కసారి, ఆ చికెన్ కూడా వేసుకుని తినండి, సూపర్ టేస్ట్ ఉంటుంది. తర్వాత ఏమైనా పప్పు ఉంటే పప్పు వేసుకోండి, సూపర్ టేస్ట్ ఉంటుంది. అండ్ ఇంకోటి, కర్డ్ అయితే ఇంకా టేస్ట్ ఉంటుంది. ఇవన్నీ నేను ట్రై చేస్తాను, బట్ ఇలా తిన్నా చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇందులో మనం పచ్చిమిర్చి సాల్ట్ వేసాం కదా, స్పైసీగా ఉంటుంది పచ్చిమిర్చి. చాలా అంటే చాలా బాగుంటుంది. నేను ఎక్కువ లైక్ చేస్తాను ఓట్స్, నైట్ టైం ఎక్కువ తింటాను. అమ్మా, ఫైనలీ ఏ డే ఇన్ మై లైఫ్ ఇలా కంప్లీట్ అయింది. చాలా వరకు నా వర్క్స్ అన్ని కంప్లీట్ చేశాను. కొంచెం బ్యాలెన్స్ ఉంది, అది ఇంకో రోజు ప్లాన్ చేసుకుంటాను. ఎందుకు డల్గా ఉన్నావు? ఒకవేళ కనుక ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఎప్పటికప్పుడు నేను చేసిన వీడియోస్ అని మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. బాయ్ చెప్తావా? చెప్పు.
బాయ్. సో ఎలానో టైం 9:30 అయిపోయింది కాబట్టి ఇంకా తినేసి పడుకుంటా. బికాజ్ నాకు రేపు షూట్ ఉంది, ఎర్లీ మార్నింగ్ లేవాలి, అందులో ఫిలిం సిటీ వెళ్ళాలి కదా, సో టైం లేదు. గుడ్ నైట్. Good night. Subscribe now and press the bell icon. Never miss an update.